దేవాలయ ప్రతిష్టాపన జరిగిన కొన్ని వారాల్లోపే శ్రీరామకృష్ణుల సౌమ్యమూర్తిత్వం, కోమల స్వభావం, ధర్మనిష్ట, చిన్న వయస్సు రాణి రాస్మణి అల్లుడైన మధురబాబును అమితంగా ఆకర్షించాయి. జీవితంలో దీర్ఘకాలం ఎవరితో గాఢ సంబంధం కలగబోతోందో అటువంటి వ్యక్తిని మొదటిసారి చూడగానే మానవ హృదయంలో ఒక ప్రేమాకర్షణ కలగటం మనకు కనిపిస్తుంది. పూర్వజన్మల్లో కలిగిన సంబంధ సంస్కారాల నుండి అది కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీరామకృష్ణులను చూసినప్పుడు మధురబాబు మనసులో కూడా బలీయమైన ఒక అలౌకిక ఆకర్షణ కలిగిందనే సంగతి తదనంతర కాలంలో వారిద్దరి మధ్య ఒక సుదృఢ ప్రేమ సంబంధం ఏర్పడటం చూసి మనం నిశ్చయంగా గ్రహించగలం. ఆలయ ప్రతిష్టాపన అనంతరం తమ కర్తవ్యమేమీ నిశ్చయించుకోలేక అన్న సలహా ప్రకారం ఒక నెల రోజులు శ్రీరామకృష్ణ దక్షిణేశ్వరంలోనే ఉండిపోయారు. మధురబాబు ఈలోపు దేవిని సువర్ణభూషణాదులచే అలంకరించే పనిలో ఆయన్ను నియుక్తం చేయాలని సంకల్పించి రామ్కుమార్కు ఆ విషయం తెలిపాడు. అప్పుడతడు తన తమ్ముడి మానసికావస్థ గురించి మధురబాబుకు వివరించి అతడిని ఆ విషయంలో నిరుత్సాహపరిచాడు. కానీ తన పట్టుదలను అంత తేలిగ్గా విడిచిపెట్టే వ్యక్తి కాదు మధుర్. అతడు ఆ విధంగా తాత్కాలికంగా నిరాకరింపబడిన తన సంకల్పాన్ని కార్యరూపంలో నెరవేర్చడానికి తగిన అదను కోసం ఎదురు చూడసాగాడు. శ్రీరామకృష్ణుల జీవితంతో గాఢ సంబంధం కలిగిన మరో వ్యక్తి ఇప్పుడు దక్షిణేశ్వరానికి వచ్చాడు. అతడే శ్రీరామకృష్ణ మేనత్త అయిన శ్రీమతి రామ్శిల కుమార్తె అయిన శ్రీమతి హేమాంగిని కుమారుడు హృదయరామ్ ముఖోపాధ్యాయ్. పైన వర్ణించిన సంఘటనకు కొన్ని నెలల క్రితం ఇతడు పని కోసం వెతుకుతూ బర్ద్వాన్ పట్టణానికి వచ్చాడు. అతడి వయసు అప్పుడు 16 ఏళ్ళు. ఈ యువకుడు అక్కడ పరిచితుడైన తన గ్రామస్తుల వద్ద ఉంటూ ఏదైనా పని దొరుకుతుందేమోనని ప్రయత్నం చేశాడు. కానీ సఫలుడు కాలేదు. రాణి రాస్మణి కొత్తగా నిర్మించిన దేవాలయంలో తన మేనమామలు గౌరవప్రదంగా ఉంటున్నారని అతడికి తెలిసింది. కనుక అక్కడికి వెళితే తన కోరిక నెరవేరగలదని భావించాడు. ఇక ఆలస్యం చేయక వెంటనే హృదయ దక్షిణేశ్వరానికి వచ్చి చిన్ననాటి నుండి సుపరిచితుడు, సమవయస్కుడు, తనకు మేనమామ అయిన శ్రీరామకృష్ణులతో ఆనందంగా కాలం గడపసాగాడు. హృదయ్ స్ఫురద్రూపి, సుందరుడు, బలిష్ఠుడు. దేహం ఎలా సుదృఢంగా ఉందో అలాగే అతడి మనసు కూడా చురుకైంది, భయరహితమైంది. అతడు కఠోరమైన పరిశ్రమ చేయగలడు. పరిస్థితులకు అనుగుణంగా తన ప్రవర్తనను సులభంగా మార్చుకోగలడు. సమస్యలు ఎదురైనప్పుడు అతడు ఏ ఆందోళన చెందక స్థిరంగా నిలబడటమే కాక వాటిని అతిక్రమించడానికి అద్భుతమైన ఉపాయాలు పన్నడంలో బహు నేర్పరి. తన చిన్నమామను అంటే శ్రీరామకృష్ణులను అతడు హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఆయన్ను సుఖపెట్టడానికి, శారీరక యాతనలనెన్నింటినైనా అనుభవించడానికి వెనుకాడేవాడు కాదు. సర్వదా క్రియాశీలుడైన హృదయలో ధ్యానం చేసే భావం అణుమాత్రమైనా లేదని చెప్పవచ్చు. కనుక ప్రాపంచికులలా అతడి మనస్సు కూడా స్వార్థ ప్రయత్నం నుంచి ఎప్పటికీ విడివడలేకపోయేది. ఇప్పటి నుండి శ్రీరామకృష్ణులతో అతడికి ఏర్పడిన సంబంధాన్ని గురించి మనం ఎంత ఆలోచిస్తామో మనకంత స్పష్టమయ్యే సంగతి తదనంతర కాలంలో అతడి జీవితంలో కనిపించే కొద్దిపాటి ధ్యానశీలత, నిస్వార్థ ప్రయత్నం. ఇవి అతనిలో కలగడం భావమయులైన శ్రీరామకృష్ణులతోటి నిత్య సాంగత్యం, అప్పుడప్పుడు అతడు వారి చేష్టలను అనుకరించడానికి చేసిన ప్రయత్నాల ఫలితమే అని. ఆహార విహారాది అన్ని విధాలైన శారీరక వ్యవహారాల్లో పూర్తి ఉదాసీనత, సర్వదా చింతనాశీలత్వం, లేశమైన స్వార్థపరత్వం ఉండనటువంటి శ్రీరామకృష్ణుల భావుక జీవనం రూపొందే కాలంలో శ్రద్ధావంతుడు, ధైర్యశాలి, ఉద్యమశీలుడు, కార్యదక్షుడైన హృదయ వంటి ఎవరో ఒక వ్యక్తి సహాయం అత్యంత ఆవశ్యకం. జగన్మాత శ్రీరామకృష్ణుల సాధన కాలంలో హృదయ వంటి వ్యక్తిని వారితో అత్యంత సన్నిహిత సంబంధంతో అనుబంధం చేయటం ఈ కారణం వల్లనేనేమో. హృదయ లేకపోతే సాధన కాలంలో తమ శరీరం రక్షింపబడటం అసంభవమనే సంగతిని శ్రీరామకృష్ణులు మాకు ఎన్నోసార్లు చెప్పారు. కనుకనే శ్రీరామకృష్ణుల జీవితంతో పాటు హృదయ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. కాబట్టే మా హృదయపూర్వక శ్రద్ధాంజలికి అతడు అర్హుడు. హృదయ దక్షిణేశ్వరానికి వచ్చిన నాటికి శ్రీరామకృష్ణుల వయసు 20 సంవత్సరాల పైన కొన్ని నెలలు. హృదయను తన సహచరునిగా పొందడంతో ఆయన దక్షిణేశ్వర జీవితం చాలా సులభమై ఉంటుందని మనం ఊహించవచ్చు. ఇప్పటి నుండి ఇక తినడం, తిరగడం, పడుకోవడం, కూర్చోవడం మొదలైన పనులన్నీ ఆయన హృదయ సహాయంతో చేయసాగారు. సదా బాలుని స్వభావం గల శ్రీరామకృష్ణుల చర్యలన్నీ సాధారణ లోకుల దృష్టిలో అర్ధరహితంగా కనిపించేవి. కానీ హృదయ మాత్రం వాటిని విమర్శించకపోవడమే కాక హృదయపూర్వకంగా వాటిని ఆమోదించేవాడు. ఆయన పట్ల సానుభూతి చూపేవాడు. తద్వారా అతడు శ్రీరామకృష్ణులకి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. హృదయ స్వయంగా మాకు ఇలా చెప్పాడు:
ఇప్పటి నుండి శ్రీరామకృష్ణుల పట్ల నేను ఒక అనిర్వచనీయమైన ఆకర్షణను అనుభవిస్తూ ఉండేవాడిని. సర్వదా నీడలా వారిని అనుసరిస్తూ ఉండేవాడిని. ఒక్క క్షణమైనా వారిని విడిచి ఎక్కడైనా ఉండాలంటే ఎంతో కష్టంగా ఉండేది. నిద్రించడం, తినడం, కూర్చోవటం అన్నిటినీ ఒక్కరంగా చేసేవాళ్ళం. కేవలం మధ్యాహ్నం మాత్రం కాసేపు ఇద్దరం వేరయ్యేవాళ్ళం. ఎందుకంటే శ్రీరామకృష్ణుల ఆహార పదార్థాలు అంటే బియ్యం, కూరగాయలు తీసుకుని పంచవటిలో స్వయంగా వండుకు తినేవారు. నేనేమో ఆలయంలో ప్రసాదాన్ని తినేవాడిని. అయినా వారి వంటకు నేనంతా సిద్ధం చేసిన తర్వాతే వెళ్ళేవాడిని. ఆయన ఇలా స్వయంగా వండుకొని భోజనం చేసినా కూడా ఆయన మనస్సు శాంతిని పొందేది కాదు. ఆహార విషయంలో ఆయన నిష్ట అంత కఠోరంగా ఉండేది. మధ్యాహ్నం ఆయన వండుకున్నా కూడా రాత్రి మాత్రం మా మాదిరిగానే జగజ్జననికి నివేదించిన లూచీ ప్రసాదాన్నే తినేవారు. లూచీ అంటే మైదాపిండితో పూరీల్లా చేసే రొట్టెలు. వంగదేశంలో ఇవి ప్రసిద్ధి. ఆ విధంగా లూచీలను తింటూ ఆయన కళ్ళు నీళ్లతో నిండటమే నేను ఎన్నో సందర్భాల్లో చూశాను. అంతేకాదు విచారంగా జగన్మాతను ఉద్దేశించి, అమ్మా, నాచే కైవర్తక అన్నాన్ని తినిపించావే అంటూ వాపోయేవారు. గురుదేవులు అప్పుడప్పుడు తానే స్వయంగా ఆ సమయంలో జరిగిన విషయాలు మాకు ఈ విధంగా తెలిపేవారు. కైవర్తకుల అన్నాన్ని తినాలనే భావన మనసులో మహా కష్టం కలిగించేది. బీదసాదులు ఎంతోమంది కూడా ఆ కారణంగా రాస్మణి గుడికి తినడానికి వచ్చేవారు కాదు. తినడానికి ఎక్కువ మంది రాకపోవడంతో అన్నప్రసాదాన్ని ఎన్నో రోజులు ఆవులకు వేసేవారు. ఇంకా మిగిలిన దాన్ని గంగలో పారవేయవలసి వచ్చేది. అలా వండుకుని తినవలసిన ఆవశ్యకత ఎంతో కాలం ఉండలేదని గురుదేవులు హృదయాల నుండి మేము విన్నాం. కాళికాలయంలో పూజారి పదవిని ఎంతకాలం వరకు శ్రీరామకృష్ణులు స్వీకరించలేదో అంతకాలం దాకా ఆయన అలా చేసి ఉంటారనే మా అభిప్రాయం. ఆలయ ప్రతిష్టాపన జరిగి 2-3 నెలల తర్వాత ఆయన కాళికాలయ పూజారి అయ్యారు. శ్రీరామకృష్ణులు తనెంతో ప్రేమించేవారని సంగతి హృదయకి తెలుసు. కానీ ఆయన గురించి ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. అదేమిటంటే, తాను పెద్ద మామ అయిన రామ్ కుమార్ ఏదైనా పనిలో సహాయం చేయటానికి వెళ్ళిన సమయంలో మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత విశ్రాంతి తీసుకునేటప్పుడు, సాయంకాలం తాను ఆరాత్రిక దర్శనానికి పోయినప్పుడు కొంతసేపు వరకు శ్రీరామకృష్ణులు ఎక్కడో మాయమైపోయేవారు. ఎంత వెతికినా కనిపించేవారు కాదు. 1-2 గంటల తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు అడిగితే ఇక్కడే ఉన్నానంటూ అస్పష్టంగా జవాబు చెప్పేవారు. ఒక్కో రోజు ఆయన్ను వెతుకుతూ ఉన్నప్పుడు పంచవటి దిశ నుండి ఆయన తిరిగి రావడం గమనించి బహుశా బహిర్భూమికి వెళ్ళి ఉంటారేమోనని భావించి మరింకేమీ అడిగేవాడు కాదు హృదయ్ మాకు ఇలా చెప్పాడు. ఈ సమయంలో శివుణ్ణి పూజించాలనే కోరిక శ్రీరామకృష్ణులకు కలిగింది. బాల్యంలో కామార్పకూరులో అప్పుడప్పుడు ఆయన అలా చేస్తూ ఉండేవారని మేము ఇంతకు మునిపే తెలిపాం. మనసులో ఈ కోరిక కలిగిన వెంటనే గంగానది నుండి మట్టిని తీసుకుని నంది, డమరుకం, త్రిశూల సమేతంగా ఒక చక్కని శివప్రతిమను చేసి ఆయన పూజించసాగారు. మధురబాబు ఆ సమయంలో వాహ్యాళిగా అటువైపు వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు తన్మయులై ఎవరిని పూజిస్తున్నారో చూడాలనే కుతూహలం అతడికి కలిగింది. దాంతో దగ్గరకు వచ్చి ఆ మూర్తిని చూశాడు. పెద్దది కాకపోయినా ఆ ప్రతిమ ఎంతో అందంగా రూపొందించబడింది. మధుర్ దాన్ని చూసి విస్మితుడయ్యాడు. దైవీభావం ఉట్టిపడుతున్న మూర్తిని చూసి అటువంటిది బజార్లో లభ్యం కాదని గ్రహించాడు. కుతూహలంతో హృదయను, ఈ మూర్తి ఎక్కడి నుండి తెచ్చారు, ఎవరు చేశారు అని అడిగాడు. హృదయ సమాధానం నుండి శ్రీరామకృష్ణులు దేవతా విగ్రహాలు చేయగలరని, విరిగిపోయిన మూర్తులను అందంగా కూడా అతికించగలరనే సంగతి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. పూజ అయిన తర్వాత ఆ ప్రతిమను తనకిమ్మని మధుర్ అడిగాడు. హృదయ్ సమ్మతించి పూజ అయిన వెంటనే శ్రీరామకృష్ణులకు చెప్పి ఆ విగ్రహాన్ని మధురబాబుకు అందజేశాడు. మధుర్ ఆ మూర్తిని చేతుల్లోకి తీసుకొని అతి సూక్ష్మంగా పరీక్షించసాగాడు. అంతేకాక ముగ్ధుడై దాన్ని రాణి దగ్గరకు పంపాడు. రాణి కూడా ప్రతిమను చూసి దాన్ని చేసిన శిల్పిని ప్రశంసించింది. దాన్ని చేసింది శ్రీరామకృష్ణులేనని తర్వాత తెలుసుకుని మధుర్లా ఆమె కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. శ్రీరామకృష్ణులు పూజారిగా ఉన్న కాలంలో ఈ సంఘటన జరిగిందని మధురబాబు రాణికి ఆ ప్రతిమను చూపించి, ఇంత యోగ్యుడైన పూజారి లభించడం వల్ల సత్వరమే దేవి జాగృతం కాగలదని అన్నట్లు కొందరంటారు. శ్రీరామకృష్ణులను దేవాలయ కార్యంలో నియమించాలనే కోరిక మధురకు మొదట్లోనూ ఉంది. ఆయన ఈ సాధన చూశాక ఆ కోరిక మరింత బలీయమైంది.
మధుర్ తన కోరికను కొంతకాలం క్రితం తన అన్న దగ్గర వ్యక్తం చేసిన సంగతి శ్రీరామకృష్ణులు విన్నారు. కానీ ఒక్క భగవంతుడిని సేవించడం తప్ప మరెవరి వద్ద ఉద్యోగం చేయకూడదనే సంకల్పం చిన్నప్పటి నుండి ఆయనలో దృఢంగా నాటుకుపోయింది. అందుకే వారి ఆ మాటలను లక్షించలేదు. ఉద్యోగం చేయటం గురించి గురుదేవులు అటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చటం మేము చాలాసార్లు విన్నాం. క్లిష్ట పరిస్థితులు ఎదురై ఉద్యోగం చేయవలసిన అగత్యం ఉన్నప్పుడు తప్ప ఉద్యోగం చేసే ఎవరి పట్ల కూడా శ్రీరామకృష్ణులకు సదభిప్రాయం ఉండేది కాదు. ఓసారి యువకుడైన భక్తుల్లో ఒకరు, అంటే స్వామి నిరంజనానంద, ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. ఆయన ఇలా అంటం విన్నాం: అతడు మరణించాడనే వార్త వినటం కన్నా ఉద్యోగం చేస్తున్నాడన్న వార్త నన్ను మరింత బాధకు లోన్చేస్తుంది. ఆ తర్వాత అతడు ఆయన్ను దర్శించడానికి వచ్చినప్పుడు వృద్ధురాలు, నిస్సహాయురాలు అయిన తల్లి పోషణార్థం అతడు ఉద్యోగం చేయవలసి వచ్చిందని తెలుసుకున్నారు. అనురాగంతో అతడి తలను, శరీరాన్ని నిమురుతూ, అందులో దోషం లేదు, ఆ ఉద్దేశంతో ఉద్యోగం చేసినందుకు నిన్ను తప్పు పట్టకూడదు, కానీ తల్లి కోసం కాకుండా కేవలం ధన సంపాదన నిమిత్తం నువ్వు ఉద్యోగం చేసి ఉంటే నిన్నిక స్పృశించలేకపోయేవాడిని సుమా. అందుకే నా నిరంజన్లో లవలేశమైన అంజనం అంటే మరక లేదని, ఇంత హీనబుద్ధి ఉండదని నేను అంటున్నాను అని అన్నారు. నిరంజన్ను ఉద్దేశించి గురుదేవులు పలికిన మాటలు విని అక్కడున్న నూతన దర్శనార్థులు ఆశ్చర్యపోయారు. వారిలో ఒక వ్యక్తి సూటిగా ఇలా అడిగాడు కూడా: మహాశయ, ఉద్యోగం చేయడాన్ని మీరు ఖండిస్తున్నారు, కానీ ఉద్యోగం చేయకుండా మా కుటుంబాలను ఎలా పోషించగలం? అందుకు శ్రీరామకృష్ణులు, ఉద్యోగం చేయదలుచుకున్న వారు చేయవచ్చు, ప్రతి ఒక్కరిని చేయవద్దని నిషేధించడం లేదే. నేను చెప్పేది వీరి కోసమే. నిరంజన్ తదితర యువకులైన భక్తులను చూపుతూ, వారి సంగతి వేరు. గురుదేవులు ఈ భక్తుల జీవితాలను ఆధ్యాత్మిక మార్గంలో మలుస్తున్నారు. పరిపూర్ణ ఆధ్యాత్మిక భావన, ఉద్యోగం మధ్య ఏనాడు సామరస్యం కుదరదనే అభిప్రాయంతోనే ఆయన అలా పలికారని చెప్పడం అనవసరం. తన అన్న రామ్ కుమార్ నుండి మధురబాబుకున్న ఉద్దేశాన్ని తెలుసుకున్నప్పటి నుండి సాధ్యమైనంత వరకు అతడి దృష్టి నుండి దూరంగా ఉండటానికే ప్రయత్నించారు శ్రీరామకృష్ణులు. కారణం ఏమంటే, మనోవాకాయ కర్మల ద్వారా సత్యాన్ని, ధర్మాన్ని పరిపాలించడంలో ఆయన ఎప్పుడూ ఎవరిని ఎలా లక్షించేవారు కాదో, అదేవిధంగా మళ్ళీ విశేషమైన కారణం లేకుండా ఎవరినైనా ఉపేక్షించడానికి కానీ లేదా ఊరకే కష్టపెట్టడానికి కానీ జీవితాంతం వెనుకాడుతూ ఉండేవారు. అంతేకాక ఎటువంటి ప్రతిఫలాన్ని మనసులో ఎంచక మాననీయుల సుగుణాలను ఆదరించడం, స్వాభావికంగా మర్యాదస్తులను గౌరవించడం వారి స్వభావం. కనుక ఆలయంలో పూజారి పదవిని స్వీకరించడమా మానడమా అనే ప్రశ్నకు తగిన సమాధానం పొందనంతకాలం మధుర ఆ ఉద్యోగం చేయమని తనను బ్రతిమాలుతూ కూర్చుంటే గత్యంతరం లేక నిరాకరించి అతడి మనసును కష్టపెట్టాలేమో అన్న సందేహమే శ్రీరామకృష్ణుల ఈ ప్రవర్తనకు మూల కారణమై ఉంటుందని మనం గ్రహించవచ్చు. పైగా తానొకప్పుడు ఊరు పేరు లేని యువకుడు, మరి మధురబాబు, రాణి రాస్మణికి కుడిభుజం వంటివాడు, గొప్ప వ్యక్తి. అటువంటి స్థితిలో అతడి అభ్యర్థనను తోసిపుచ్చడం మూర్ఖత్వంగానే పరిగణింపబడుతుంది కదా. కానీ కాలం గడుస్తున్న కొద్దీ శ్రీరామకృష్ణులకు దక్షిణేశ్వరం మరింత ఆనందదాయకం కాసాగింది. అంతర్దృష్టి సంపన్నులైన గురుదేవులకు తమ ఈ మనోభావన అవగతం కాకుండా ఉండకపోదు. ఎలాంటి బరువు బాధ్యతలు మీద పడకుండా ఉంటే దక్షిణేశ్వరంలో నివసించడానికి మొదట్లో ఉన్న ఆక్షేపణ ఇప్పుడు వారి మనస్సు నుండి తొలగిపోయిందని, జన్మస్థలమైన కామార్పకూరుకు తిరిగి వెళ్లాలనే తహతహ ఇప్పుడు వారిలో లేదనే విషయాన్ని ఈ కాలఘట్టంలో జరిగిన సంఘటనల ద్వారా మనం చక్కగా గ్రహించవచ్చు. గురుదేవులు అనుమానించిందే ఒకరోజు జరిగింది. మొక్కటానికి గాను మధురబాబు ఒకరోజు ఆలయానికి వచ్చి దూరం నుండి శ్రీరామకృష్ణులను చూసి పిలువనంపాడు. ఆయన అప్పుడు హృదయతో నడుస్తూ దూరం నుండే మధురబాబును చూసి అక్కడి నుండి వెళ్ళిపోబోతున్నప్పుడు పనివాడు వచ్చి, బాబు పిలుస్తున్నారు అని చెప్పాడు. మధురబాబు దగ్గరకు వెళ్ళటానికి శ్రీరామకృష్ణులు తటపటాయించడం చూసి కారణం ఏమిటని అడిగాడు హృదయ్. సమాధానంగా, నేను పోగానే ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉండిపోమని అతడు అడుగుతాడని చెప్పారు గురుదేవులు. దానిలో తప్పేముంది? ఇంత మంచి స్థలంలో ఓ పెద్ద మనిషి దగ్గర పనిచేయటం మంచిది కాదా? ఇక ఆలోచన ఎందుకు అని హృదయ్ అన్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో, జీవితాంతం ఉద్యోగంలో బందీగా ఉంటున్న ఆశయం కాదు,
అంతేకాక పూజ చేసే పనిని స్వీకరిస్తే దేవికి అలంకరింపబడే ఆభరణాల బాధ్యత అంతా నా మీదే పడుతుంది. అదొక పెద్ద తలనొప్పి. నాకు అది సాధ్యం కాదు. కానీ నువ్వు ఆ బాధ్యతను పుచ్చుకుంటే పూజ చేయటానికి నాకు ఎటువంటి ఆక్షేపణ లేదు అన్నారు. నిజానికి హృదయ్ ఇక్కడికి వచ్చింది పని కోసమే. కనుక శ్రీరామకృష్ణుల షరతుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. గురుదేవులు అప్పుడు మధురబాబు వద్దకు వెళ్ళారు. ఆలయంలో పూజారి ఉద్యోగం స్వీకరించమని మధుర్ ఆయన్ని అర్థించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు తన షరతు గురించి అతడికి చెప్పారు. మధుర్ తక్షణం ఆయన చెప్పిన షరతులకు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండే కాళికాలయంలో వస్త్రాభరణాదులతో అమ్మను అలంకరించే పనిలో శ్రీరామకృష్ణులను, ఆయనకు రామ్కుమార్కు సహాయం చేసే పనిలో హృదయ్ను మధుర్ నియమించాడు. మధుర్ అభ్యర్థనతో తమ్ముడు అలా పనిలో నియుక్తుడు కావడం చూసి రామ్కుమార్ నిశ్చింతుడయ్యాడు. పైన చెప్పిన సంఘటనలన్నీ ఆలయ ప్రతిష్టాపన జరిగిన 3 నెలల్లోపే సంభవించాయి. 1855 సంవత్సరాంతం. శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన ఉత్సవ సన్నాహాలు ముందు రోజే చేసేశారు. నందోత్సవం మధ్యాహ్నం శ్రీరాధా గోవింద ప్రత్యేక పూజ జరిగిపోయింది. పూజారి క్షేత్రనాథ్ రాధారాణిని మరో గదిలో శయనింపజేసి వచ్చాడు. తర్వాత గోవిందుని శయనింపజేయటానికి తీసుకువెళుతున్నప్పుడు కాలు జారి పడ్డాడు. ఆ పడిపోవటంలో విగ్రహం కాలు ఒకటి విరిగిపోయింది. ఆ సంఘటన ఆలయంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఎందరో పండితుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత చివరకు శ్రీరామకృష్ణుల సలహాను అనుసరించి విరిగిపోయిన విగ్రహపు కాలును చక్కగా అతికించిన తర్వాత యథాప్రకారం పూజ కొనసాగింది. ఈ సంఘటన గురించిన వివరాలు 3వ భాగంలో చూడవచ్చు. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు భావసమాధి పొందడం చూసి మధురబాబు విరిగిన విగ్రహ స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గురించి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఆరాటపడ్డాడు. మధురకు సలహా ఇవ్వటానికి మునుపు శ్రీరామకృష్ణులు భావసమాధిలోకి వెళ్ళారని, బాహ్యస్మృతి వచ్చిన తర్వాత మరో విగ్రహం పెట్టే అవసరం లేదని అతడికి తెలిపారని హృదయ్ చెప్పాడు. విరిగిపోయిన విగ్రహాలను అందంగా అతికించడంలో శ్రీరామకృష్ణులు మంచి నేర్పరి అనే సంగతి మధురకు తెలియని విషయం కాదు. కనుక మధుర్ అభ్యర్థనతో గురుదేవులప్పుడు గోవిందుని విగ్రహం కాలుని చక్కగా అతికించారు. ఆ అతికింపు ఎంత కౌశలంగా చేశారంటే సూక్ష్మంగా పరిశీలించినా ఆ విగ్రహం ఒకప్పుడు విరిగిపోయిందనే సంగతి ఎవరూ ఇప్పటికీ తెలుసుకోలేరు. దురదృష్టవశాత్తు చాలా కాలం తర్వాత శ్రీరామకృష్ణులు బాగు చేసిన ఈ విగ్రహానికి బదులు మరో కొత్త విగ్రహం ప్రతిష్ఠింపబడింది. దర్శనార్థులు ఇప్పుడు చూసే గోవింద విగ్రహం శ్రీరామకృష్ణులు చక్కబరిచింది కాదు. తర్వాత ఆ పాత విగ్రహం అపహరింపబడింది. శ్రీరాధా గోవిందుని విగ్రహం ఆ విధంగా పగిలిపోయిన తర్వాత అటువంటి విగ్రహం పూజించడానికి పనికిరాదని లోకులు ఏమేమో అనేవారు. కానీ రాణి రాస్మణి మధురబాబు మాత్రం శ్రీరామకృష్ణుల యుక్తియుక్తమైన సలహాను దృఢంగా నమ్మి లోకుల మాటలను పెడచెవిని పెట్టారు. ఏదేమైనా అజాగ్రత్త వల్ల అపరాధం చేసిన క్షేత్రనాథ్ను పూజారి పదవి నుండి తొలగించారు. అప్పటి నుండి శ్రీ రాధాగోవిందుని పూజించే బాధ్యత శ్రీరామకృష్ణుల మీదనే పడింది. ఇక హృదయ్ కూడా పూజా సమయంలో శ్రీ కాళీమాతను ఆభరణాదులతో అలంకరించి రామ్కుమార్కు తోడ్పడసాగాడు. విగ్రహం పగిలిన సంఘటన గురించి హృదయ్ మరో సందర్భంలో మరో విషయం చెప్పాడు. కలకత్తాకు కొన్ని మైళ్ళ దూరంలో ఉత్తరంగా బారానగర్ కుటీఘాట్కు సమీపంలో నడాల్ సంస్థాన ప్రసిద్ధ జమీందారు రతన్ రాయ్కి చెందిన ఒక ఘాటు ఉంది. ఈ ఘాటు దగ్గర ఒక ఆలయం ఉంది. దీనిలో శ్రీదశ మహావిద్యాదేవి మూర్తి ప్రతిష్ఠితమై ఉంది. పూర్వం ఈ గుడిలో పూజాది సేవలకు మంచి ఏర్పాట్లు చేయబడ్డాయి. కానీ శ్రీరామకృష్ణుల సాధన కాలం నాటికి ఇవి శోచనీయ స్థితికి దిగజారాయి. కాలక్రమంలో శ్రీరామకృష్ణులపై మధుర భక్తి శ్రద్ధలు అధికమైన తర్వాత ఒకానొక సమయంలో వారిద్దరూ కలిసి ఆలయ దర్శనానికి వెళ్ళారు. ఆలయ దీనావస్థను గమనించి శ్రీరామకృష్ణులు మధురబాబుకు చెప్పి నెల 2 రూపాయలు 2 మణుగుల బియ్యం ఇప్పించే ఏర్పాటు చేయించారు. అప్పటి నుండి శ్రీ దశమహావిద్యాదేవిని దర్శించడానికి గురుదేవులు అప్పుడప్పుడు అక్కడికి వెళుతూ ఉండేవారు. ఒకరోజు ఆ విధంగా దేవిని దర్శించుకొని తిరిగిపోతున్నప్పుడు ఆ ప్రాంతపు సుప్రసిద్ధ జమీందారైన జయనారాయణ్ వంద్యోపాధ్యాయ తాను నిర్మించిన ఘాట్ దగ్గర పలువురితో కలిసి నిలబడి ఉండటం చూశారు. పరిచితుడు అవడం వల్ల ఆయన్ను కలుసుకోవడానికి శ్రీరామకృష్ణులు వెళ్ళారు. జయనారాయణ ఆయనకు నమస్కరించి సాదరంగా ఆహ్వానించి తన తోటి వారికి పరిచయం చేశాడు. తర్వాత మాటల సందర్భంలో రాణి రాస్మణి కాళికాలయ ప్రస్తావన లేవనెత్తి శ్రీరామకృష్ణులను, మహాశయ,
అక్కడ గోవిందుని విగ్రహం పగిలిపోయిందట కదా అని అడిగాడు. అందుకు జవాబుగా గురుదేవులు ఇలా అన్నారు: ఎటువంటి బుద్ధి నీది? అనంతుడు అఖండుడు అయినవాడు పగిలిపోవటం ఏమిటి? పిదప జయనారాయణ ప్రశ్నతో నిరర్ధకమైన నానా విషయాలు లేవగలవనే అనుమానంతో శ్రీరామకృష్ణ ప్రస్తావన మార్చి అన్ని విషయాల్లోనూ ముఖ్యాంశాన్ని మాత్రమే గ్రహించి సారహీనమైన వాటిని విడవలసిందని అతడికి ఉపదేశించారు. బుద్ధిమంతుడైన జయనారాయణ బాబు కూడా శ్రీరామకృష్ణ పరోక్ష సూచనను అర్థం చేసుకుని అటువంటి వ్యర్థ ప్రశ్నలు వేయటం మానుకున్నాడు. శ్రీరామకృష్ణ చేసే పూజ చూడవలసిన ఒక అపూర్వ దృశ్యం. దాన్ని చూసిన వారు మంత్రముగ్ధులయ్యేవారు. ఇక ఆయన పాటలు భక్తిభావంతో హృదయం పెళ్ళుబుకుతుండగా గంధర్వులు సైతం అసూయపరులయ్యే విధంగా మధుర కంఠంతో ఆయన పాడే పాటలను ఒకసారి విన్నవాటిని ఎన్నడూ మరువలేకపోయేవారు. వాటిలో సంగీత విద్వాంసుల కృత్రిమ ఆలాపనలేవి ఉండవు. కానీ పాటలోని భావంతో వారు సంపూర్ణంగా తన్మయులై విశుద్ధ రాగతాళ లయబద్ధంగా ఆ భావాలను యథాతథంగా తమ మధుర కంఠంతో గానం చేస్తూ ఉంటే అవి వినేవారి హృదయాంతరాలలోనికి చొచ్చుకుపోయి రూపభావ తరంగాలను మేల్కొల్పేవి. భావం ఒక్కటే సంగీత ప్రాణం అనే సంగతి ఆయన పాటలను వినేవారికి హృదయంగం అయ్యేది. అలాగే తాళం లయ విశుద్ధంగా లేకపోతే ఆ భావం చక్కగా అభివ్యక్తం కాజాలదనే సంగతి శ్రీరామకృష్ణ ముఖత వెలువడిన సంగీతాన్ని విని దాన్ని ఇతరుల సంగీతంతో పోల్చి చూసిన వారికి స్పష్టంగా అర్థమయ్యేది. రాణి రాస్మణి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులను రావించి ఆయన పాటలను వింటూ ఉండేది. ఈ క్రింది పాట ఆమెకు విశేషంగా ప్రియమైంది. కోన్ హిస్సాపే హర హృదయ దాడియే చో మా పదతియే निथ कर जिब बढ़ाया चो जन को तो न्याकाये ये बेने भी जोने छी तारा तारा को तोर यमनी तारा तोर माँ की तोर बाबीर बुके दाड़िये छिलो अमनी करे. భావం: అమ్మా, ఏమనుకుని నువ్వు శివుని హృదయస్థానం మీద కాళ్ళు పెట్టి నిలబడ్డావు? మళ్ళీ ఏమీ తెలియని దానిలాగా, తప్పు తెలుసుకొని సిగ్గుపడిన దానిలాగా పెద్ద నాలుగు చాచిపెట్టావే. నాకిప్పుడు అర్థమైంది. ఓ తారా, ఇదంతా నీ వంశపారంపర్యంగా వస్తున్న పద్ధతేనా? నీ తల్లి కూడా నీ తండ్రి గుండెల మీద ఇలాగే నిలబడిందా ఏమిటి? శవరూప శివునిపై కాళీమాత నిలబడి ఉంటుంది. శాక్తమతం ప్రకారం శివుడు పరబ్రహ్మకు ప్రతీక, కాళీ శక్తికి ప్రతీక. శ్రీరామకృష్ణుల పాటలంత మధురంగా ఉండటానికి కారణం కూడా ఉంది. పాడేటప్పుడు ఆ పాటల భావంలో వారెంత తన్మయులైపోయేవారంటే ఇతరుల మెప్పును పొందటానికి పాడుతున్నాననే స్పృహ వారి నుండి పూర్తిగా తొలగిపోయేది. పాట పాడుతున్నప్పుడల్లా శ్రీరామకృష్ణులు అలా తన్మయులయ్యేవారిని మరెవరిని నేను జీవితంలో చూడలేదు. భావుకులైన గొప్ప గాయకులు సైతం శ్రోతల నుంచి ఏ కొంచెమైనా ప్రశంస పొందాలనే కోరుకుంటారు. కానీ గురుదేవుల పాటలు విని ముగ్ధులై ఎవరైనా వారిని ప్రశంసిస్తే ఈ వ్యక్తి పాటలోని భావాన్నే ప్రశంసిస్తున్నాడు కానీ నిజంగా గొప్పతనంలో బిందు మాత్రమైనా నాకు చెందదు అని వాస్తవికంగానే వారు అనుకునేవారు. మేం కేవలం దీన్ని శ్రీరామకృష్ణుల్లోనే చూసాం. హృదయ్ ఇలా చెప్పేవాడు: ఈ కాలంలో భక్తి గీతాలు పాడుతూ పాడుతూ కన్నీళ్లతో వారి వక్షస్థలం తడిసిపోయేది. పూజ చేస్తున్నప్పుడు ఎంత తన్మయులై చేసేవారంటే ఆ చోటికప్పుడు ఎవరైనా వచ్చినా లేదా దగ్గరకు వచ్చి మాట్లాడినా వినబడేదే కాదు అని శ్రీరామకృష్ణ చెప్పేవారు. కరన్యాసం, అంగన్యాసం మొదలైన పూజా విధులు నిర్వర్తించేటప్పుడు ఆయా మంత్రవర్ణాలు తమ దేహంలో ఉజ్వల కాంతితో ప్రత్యక్షమవుతూ ఉండటం తమ కళ్ళతో నిజంగానే చూసేవారమని గురుదేవులు చెప్పారు. మళ్ళీ కుండలినీ శక్తి సర్పాకృతిలో సుషుమ్నా మార్గం ద్వారా సహస్రారానికి ఎక్కడం, అలా ఎక్కుతున్నప్పుడు శరీరంలోని ఏ అంగాలను ఆ శక్తి విడిచిపోతోందో ఆయా అంగాలు తక్షణం స్పందనరహితాలైపోయినట్లయి మృతప్రాయులుగా అవడం ఆయన యథార్థంగా చూసేవారు. మళ్ళీ పూజా పద్ధతిని అనుసరించి రం ఇతి జలధారయాం వహ్ని ప్రాకారం విచింత్య అంటే రమ్ అనే బీజమంత్రాన్ని ఉచ్చరిస్తూ నలుదిక్కులా నీళ్లను చిలకరిస్తూ పూజారి భావించాలి. దుర్భేద్యమైన అగ్నికుడ్యం పూజాస్థలాన్ని చుట్టి అన్ని విఘ్నాల నుండి ఆ స్థలాన్ని రక్షిస్తున్నదని అర్థం. శ్రీరామకృష్ణులు అలా చేసినప్పుడు నిజంగానే
శతజిహ్వలతో విస్తరిస్తున్న అగ్ని ప్రాకారం తమను పూజాస్థలాన్ని చుట్టుముట్టి అన్ని విధాలైన విఘ్నాల నుండి రక్షిస్తుండటం దర్శించేవారు. పూజా సమయంలో శ్రీరామకృష్ణుల తేజోమయ శరీరాన్ని, తన్మయత్వాన్ని చూసిన ఇతర బ్రాహ్మణులు సాక్షాత్తు నారాయణుడే మానవ శరీరాన్ని దాల్చి పూజ చేయటానికి కూర్చున్నట్లు కనిపిస్తున్నారని పరస్పరం చెప్పుకునేవారు. దేవీ భక్తుడైన రామ్ కుమార్ దక్షిణేశ్వరానికి వచ్చినప్పటి నుండి కుటుంబపు జరుగుబాటు సమస్య నుండి చాలా వరకు నిశ్చింతుడయ్యాడు. కానీ మరో చింత అప్పుడప్పుడు అతన్ని బాధిస్తుండేది. అది చిన్న తమ్ముడైన శ్రీరామకృష్ణుల గురించి. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పటి నుంచి తమ్ముడిలో ఏకాంతవాస ప్రియత్వం పెరగటం, సంసార విషయాలపై ఉదాసీనుడవటం రామ్ కుమార్ దృష్టికి వచ్చింది. ప్రాపంచికోన్నతి కలిగించే ఏ పనిలోనైనా అతడు పూర్తిగా ఉదాసీనుడిగా ఉంటున్నాడు. ఎందుకంటే ఉదయం సాయంకాలం ఎప్పుడంటే అప్పుడు అతడు ఆలయానికి దూరంగా గంగా తీరానికి పోయి ఒక్కడే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. లేదా పంచవటి వద్ద స్థిరంగా కూర్చుని ఉండేవాడు. లేదా పంచవటికి నలువైపులా వ్యాపించి ఉన్న చిట్టడవిలో ప్రవేశించి చాలా సమయం అక్కడ గడిపి మళ్ళీ బయటకు వచ్చేవాడు. ఇదంతా రామ్ కుమార్ గమనించాడు. మొదట్లో ఇలా అనుకునేవాడు అతడు, బహుశా పిల్లవాడు కామార్పుకూరులో ఉన్న తల్లి దగ్గరకు తిరిగి వెళ్ళగోరుతున్నాడేమో, అందుకే దాని గురించి సర్వదా చింతిస్తున్నాడేమో. కానీ చాలా కాలం గడిచినా ఇంటికి వెళ్ళాలన్న కోరికను శ్రీరామకృష్ణులు ఏనాడు వెల్లడించలేదు. కొన్నిసార్లు రామ్ కుమార్ తమ్ముడిని అడిగి అతడిలో అటువంటి కోరిక లేదని గ్రహించి ఇంటికి పంపాలనే ఆలోచనను మానుకున్నాడు. అయినా రామ్ కుమార్ తనలో తాను ఇలా వితర్కించుకోసాగాడు. నాకు వయసు అయిపోయింది, రోజు రోజుకు శరీరం దుర్బలమవుతోంది, జీవితం ఎప్పుడు అంతమవుతుందో ఎవరికెరుక, కనుక సమయాన్ని వృధా చేయకూడదు. నేను బతికున్నప్పుడే తమ్ముడు ఎలా తన కాళ్ళ మీద తాను నిలబడి 2 కాసులు ఆర్జించి సంసారాన్ని ఎలా నడుపుకోగలడో ఆ విధంగా చేయటం ఏకైక కర్తవ్యం. కనుక తమ్ముడిని ఆలయం పనిలో చేర్చాలనే అభిప్రాయాన్ని మధురబాబు తనతో వ్యక్తం చేసినప్పుడు చాలా సంతోషించాడు రామ్ కుమార్. కొంతకాలం తర్వాత మధుర అభ్యర్థనతో శ్రీరామకృష్ణులు మొదట్లో దేవికి అలంకారం చేసే పనిని, ఆ తర్వాత రాధాగోవిందుని పూజించే పనిని అంగీకరించడంతో చాలా వరకు అతడు నిశ్చింతుడయ్యాడు. అప్పటి నుండి అతడు తమ్ముడికి చండీపాఠం, కాళీ పూజతో పాటు ఇతర దేవతల పూజలన్నీ నేర్పాడు. శ్రీరామకృష్ణులు ఆ విధంగా సంస్కార సంపన్నులైన బ్రాహ్మణులు విద్యుక్తంగా నేర్చుకోవాల్సిన వాటిని సత్వరమే నేర్చుకున్నారు. శక్తిమంతంతో దీక్షితులు కాకుండా దేవిని పూజించడం సముచితం కాదని విని దీక్షను పొందాలని సంకల్పించుకున్నారు. కేనారాం భట్టాచార్యుడనే గొప్ప శక్తి సాధకుడు ఒకరు ఆ కాలంలో కలకత్తాలో బైఠక్ ఖానా బజార్లో నివసిస్తుండేవాడు. ఆయన అప్పుడప్పుడు దక్షిణేశ్వర కాళికాలయానికి వస్తూ ఉండేవాడు. మధురబాబు, రాణి కుటుంబ సభ్యులతో అతడికి పరిచయం ఉండవచ్చని అనిపిస్తోంది. దేవీ భక్తుడవటం వల్ల తెలిసిన వారు ఆయన పట్ల అమిత గౌరవభావం చూపుతుండేవారు. ఆయనకు శ్రీరామకృష్ణుల అన్న రామ్ కుమార్ భట్టాచార్యులతో పూర్వం నుంచే పరిచయం ఉంది. ఆయన నుంచి దీక్షను పొందాలని గురుదేవులు సంకల్పించుకున్నారు. దీక్ష పుచ్చుకున్న తక్షణమే శ్రీరామకృష్ణులు భావపరవశులై సమాధిమగ్నులైనారని, కేనారాం అనన్యమైన వారి భక్తిని చూసి ముగ్ధులై వారికి ఇష్టదేవతా దర్శనమవుగాక అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడని మేము విన్నాం. తన శరీరం దుర్బలమవటం చేత కానీ లేదా శ్రీరామకృష్ణులకు అభ్యాసం అవుతుందని తలంచో రామ్ కుమార్ ఆ కాలంలో శ్రీ రాధాగోవిందుని పూజలు చేస్తూ శ్రీ కాళికాదేవి పూజా కార్యక్రమాన్ని శ్రీరామకృష్ణులకు అప్పగించాడు. మధురబాబుకు ఆ సంగతి త్వరలోనే తెలియవచ్చింది. దేవీ పూజలో శ్రీరామకృష్ణులు అప్పుడు ప్రావీణ్యం సంపాదించారని తెలుసుకొని అప్పటి నుండి రామ్ కుమార్ను విష్ణు పూజ చేయవలసిందిగా అభ్యర్థించాడు మధుర్. కనుక ఆ కాలం నుంచి శ్రీరామకృష్ణులు శ్రీ కాళికాలయంలో పూజారిగా నియుక్తులయ్యారు. పెద్దవాడవుతున్న రామ్ కుమార్ శరీరం మరింత క్షీణించడం వల్ల ఎంతో కష్టమైన కాళికాలయ పని అతడు చేయటం అసాధ్యమని భావించే మధుర్ అలాంటి ఏర్పాటు చేసి ఉంటాడు. ఈ ఏర్పాటు రామ్ కుమార్కి ఎంతో సంతోషం కలిగించింది. తమ్ముడికి అతడు ఆలయంలో చేయవలసిన పూజ, సేవాది కార్యాలన్నింటినీ క్షుణ్ణంగా నేర్పి నిశ్చింతుడయ్యాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆయన మధురబాబుకు చెప్పి శ్రీ రాధాగోవిందుని పూజా కార్యక్రమంలో హృదయను నియుక్తం చేశాడు. సెలవు పుచ్చుకొని కొన్ని రోజులు ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోసాగాడు. కానీ ఈ లోపల ఏదో పని మీద కలకత్తాకు ఉత్తరంగా ఉన్న శ్యామ్నగర్ మూలాజోడ్ అనే చోటికి వెళ్ళాడు. అతడు అక్కడే హఠాత్తుగా మరణించాడు. రాణి రాస్మణి దేవాలయ ప్రతిష్టాపన జరిపిన తర్వాత
శ్రీ జగన్మాత పూజ చేస్తూ రామ్ కుమార్ జీవించింది 1 సంవత్సర కాలం మాత్రమే. కాబట్టి బహుశా ఆయన 1856 మధ్యకాలంలో మరణించాడు.